ఫ్రెండ్స్, ఇవాళ మనం పలావ్ హంతు. ఇదేం పలావ్ రెసిపీ వీడియో కాదు, మూవీ నేమే పలావ్. మూవీ మొదలవగానే మనకు ఒక మెంటల్ ఆసుపత్రి చూపిస్తుంది అనమాట. చాలా మంది పేషెంట్లు కూడా ఉంటారు. ఇందులో ఒక నర్స్ వచ్చి అక్కడ ఒక అమ్మాయికి, ఒక పేషెంట్ కి ఫుడ్ పెడుతుంది. ఫుడ్ పెడతా ఉంటే అమ్మాయి అది ఇంకా చావలేదు కిటికీ సైడ్ చూస్తామని కాల్ చేసింది. నర్స్ ఏమో పర్లేదు దానికి కూడా ఫుడ్ పెడతానులే కానీ నువ్వు కాల్ చేయకుండా తిను ముందని చెప్పి వెళ్ళి కిటికీలు వేసేస్తుంది. అప్పుడే ఒక ఆవిడ వెళ్ళి అక్కడ ఉన్న మెంటల్ ఆసుపత్రి హెడ్ ఉంటుంది, ఆ హెడ్ తో 1 వీక్ నుంచి ట్రై చేస్తాం, అసలు రెస్పాన్సే లేదు, ఏం చేయాలో తెలియట్లేదంటే ఈవిడేమో ఇంకేముంది మనం అనుకున్నట్టే ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేసేయండి అంటుంది. అయితే అప్పుడే కిటికీ దగ్గర ఉంది ఒక దెయ్యం అని చెప్పి అరిసిందే. అమ్మాయి కిటికీలు వేసేసరికి తలుపులు తీసి పెట్టేసరికి వచ్చేసింది. అది వచ్చింది కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా గాల్లోకి ఎగి దడేళ్ళ కింద పడుతుంది. అప్పుడే ఆ హెడ్ మీరంతా పైకి కిందకి ఎగినంత వరకు చాలు కానీ ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి కాల్ చేసింది. ఇలా అందరూ బయటకు పారిపోతూ ఉంటారు. ఇదంతా మధ్యలో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి ఇవిడ వెళ్ళి నాతో పాటు వచ్చి వెళ్దాం అంటే అప్పుడే ఈ అమ్మాయి భయపడిపోతూ అది కాదు ఇప్పుడు పిచ్చి మాకు పెట్టిందా మీకు పెట్టిందా చెప్తే వినలేదు అసలు, ఓసారి చూడు సార్ బ్యాక్ మాల అనగానే ఇంకా ఏముండదు, ఒక దెయ్యం లేండి, ఇందాక నుంచి దెయ్యం కనిపిస్తుంది. కాళ్ళకి బేడీలు కట్టుకుని అలా ఇంకా వస్తా పోతూ ఉంటది, అటు ఇటు తిరుగుతుండీ. అక్కడ ఆడు తిరిగి చూసేటప్పటికి మాయమైపోద్ది. అదేదో అటు గదిలోకి పోయిందిలే అని చెప్పి ఈ అమ్మాయి కూడా ఇంకా అందరు కలిసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. మళ్ళీ ఇటు వస్తుందని తెలియగానే మళ్ళీ భయపడిపోయి అక్కడే టేబుల్ కింద వెళ్ళిపోద్ది. ఈ హెడ్ మళ్ళీ పోయి పాప మనం బయటికి పోయి భయపడతాం, మాటి గ్యాప్ ఇచ్చి దాక్కుని భయపడడం వల్ల దెయ్యం వచ్చేసిద్ది, బయటికి వెళ్ళిపోయి బయటపడదాం రా అంటే వెందో ఆ పైన ఏదో పెద్ద లైట్లు పెడుతుంటారు, బాగా బెజన లైట్లు పెట్టుకుంటారు ఇంట్లో, అది ఊగి వచ్చి పాపం ఈవిడ మీద పడిపోద్ది, ఈవిడ అక్కడే చచ్చిపోయింది. కట్ చేస్తే దాదా అని చెప్పి ఒక అక్కని చూస్తాం. అక్క టీవీ చూస్తుంటే వాళ్ళ మమ్మీ వచ్చి పాలు తాగి పడుకోమంటుంది. అక్క ఏమో మా ఫ్రెండ్స్ ఏదో నాకు ఫేర్వెల్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నారు, వాళ్ళతో పాటు పార్టీకి పోదాం అనుకుంటున్నావు అని చెప్పింది. వాళ్ళ మమ్మీ ఏమో నువ్వు ఇంటికి రావడమే ఎప్పుడో ఒకసారి వస్తుంటావు, వచ్చా కాసేపు కూడా ఇంట్లో ఉండకుండా ఏడాడో తిరుగుతుంటావు అని చెప్తే మా ఫ్రెండ్స్ కి ప్రామిస్ చేశాను మమ్మీ నేను వెళ్ళాలి అంటే వాళ్ళ మమ్మీ కూడా సర్లే మా మాట ఎందుకంటావు, ఇంకా మీకు నచ్చినట్టు చేసుకుని ఇంకా మమ్మల్ని అడగడం మాత్రం ఎందుకు, చేసేదో చేసుకో నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మీకు డైలాగులన్నీ మీకు బాగా తెలిసినవే కదా, ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా విన్నట్టే ఉంటాయి కదా. అలా పాపేళ్ళు పడుకుని నెక్స్ట్ రోజు వాళ్ళ మమ్మీ పొద్దున్నే వచ్చి కిటికీ అది ఓపెన్ చేస్తా ఉంటే కిటికీ పక్కన ఎవడో నుంచో ఉన్నాడు, ఎవడు ఓకే వాళ్ళ మమ్మీ వచ్చి వాళ్ళ కూతురు ఇప్పుడే నిద్ర లేపుతున్నా అన్నట్టు నిద్ర లేపాక పాలు ఇచ్చి మళ్ళీ పాలు తాగమని చెప్పి ఇంకా తలుపేసుకుని వెళ్ళిపోతుంది. ఇవిడ వాళ్ళ మమ్మీ అలాగని కిటికీలో దూకేసి ఇది ఎవరితో పాటు జంప్ అమ్మాయి. దీని తర్వాత ఒక యాట్ అనమాట, ఏదో పెద్ద పడవ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ పోతూ ఉంటారు. పార్టీ మొత్తం అంతా ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ ఫ్యూచర్. అయితే పాపకి ఎక్కడో ఉద్యోగం వచ్చింది అక్కడికి వెళ్ళిపోతున్నాండి. ఇలా ఫ్రెండ్స్ అందరూ ఇంకా వాళ్ళకు కూడా వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ బాధలు కష్టాలు చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అంతా బాగా ఎమోషనల్ అయిపోతారు. అప్పుడే ఆ యాట్ డ్రైవర్ వచ్చి మీ డ్రామాలన్నీ అయిపోతే ఇంకా ఓకే నేను వెనక్కి తిప్పాల్సిన టైం అయింది, మీ బోట్ టైం కూడా అయిపోతుంది, రిసార్ట్ కి వెళ్ళాలి వెనక్కి తిప్పేస్తున్నా అని చెప్తాడు. అప్పుడే నిక్కీ అని చెప్పి వంగడాలు చూస్తే అమ్మాయి ఉంటది. ఈ అమ్మాయి వీళ్ళందరూ ఇలా బోట్ వేసుకొని ఇట్లా రావడం ఈ అమ్మాయికి నచ్చలేదు అనమాట. ఇప్పుడైతే ఈ అమ్మాయి వీళ్ళందరికీ వీళ్ళ కీస్ ఇచ్చేస్తుంది, రిసార్ట్ బుక్ చేసింది, సో వాళ్ళ రూమ్స్ తలుపుల కీస్ ఇచ్చేస్తుంది. ఇంకో పక్క అక్కాయి కదా, అక్కాయి వాళ్ళ మమ్మీ తెగ ఫోన్ల మీద ఫోన్లు మెసేజ్ల మీద మెసేజ్లు వరుస పెట్టి చేసి ఉంటుంది. దానికి అక్క ఏమో మా మమ్మీ నన్ను తెగ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎక్కడికి వెళ్ళనిట్లే అని చెప్పి గోల్ చేస్తా ఉంటది. ఈ పక్కనే లాఠీ అని చెప్పి ఇంకో అమ్మాయి ఉంటుంది. ఈ పాప నువ్వు మమ్మీ అయితే అప్పుడు తెలుస్తుందా నీకు వాళ్ళ బాధ అని చెప్పి అంటుంది. ఈ సినిమాలో ఈ పాప ఒక్కదే చాలా రీజనబుల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అలా పోతూ ఉంటే సడన్ గా ఏదో ఐలాండ్ వస్తుంది. ఈ ఐలాండ్ వీళ్ళ పడవ వల్ల యాట్ అది పోయి ఐలాండ్ తప్పకని గుద్దేస్తుంది, స్ట్రక్ అయ్యేలా ఆగిపోతుంది. అప్పుడే నిక్కి వంగడాల పాప వచ్చి నీకు పడవ నడపడం రాదంటారా, అసలు బీచ్ ఏమోలుంది సముద్రం ఏమోలుంది, మనం అటు ఎటో ఉంటే అటు ఎటో పోయి దీన్ని గుద్దాల్సిన సంబంధమే లేకుండా గుద్దాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు, ఈడేమో పెద్ద ఆలోచనప్పుడే మళ్ళీ ఇక్కడ నుంచి మనం పడవ కదిలిద్ది లేకపోతే అప్పుడప్పుడే కదలదు, ఇంజన్ కూడా పాడైనట్టుంది నేను వెళ్ళి చూడాలి అని అనగానే ఈ అమ్మాయికి మండిపోద్ది. ఇంకా సేపట్లో రిసార్ట్ పోవాలి, ఆ రిసార్ట్ లో డ్రింక్స్ పార్టీ రూమ్లు అన్ని బుక్ చేసి రెడీగా పెట్టాను నేను అని అంటే వాడేమో అంత ఆవేశంగా ఉంటే దూకేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చూస్తే చాలా టైం అయిపోయింది, సిగ్నల్ కోసం ఫోన్లు అటు ఇటు ఎత్తుతా ఉంటది. నిక్కి పాప మాత్రం ఫ్రస్ట్రేషన్ తో అసలు వణిగిపోతుంటది, నీళ్ళలో మునిగిపోతుంటది. బుకింగ్స్ నేను చేశాను, డబ్బులు మొత్తం కట్టాను, అన్ని రకాలుగా చెక్ చేసి వెతికి మరీ చేశాను అని అరుస్తా ఉంటే మిగతా వాళ్ళంతా ఓకే కూల్ గా చిల్డ్ గా ఇంకా సేపులో సిగ్నల్ వచ్చింది, ఏదో బండి బాగోయిద్ది లేట్ అయినా పర్లేదు అలా వెళ్దాం అని చెప్పి ఉన్నది. ఈ అమ్మాయికి అస్సలు నచ్చట్లా, తప్పులేదులేండి వెకేషన్ కోసం ప్లాన్ మొత్తం ఒక్కరే వేసాను అనుకోండి, మిగతా వాళ్ళకి నొప్పి ఎందుకు తెలిసిద్ది, ప్లాన్ అంతా ఒకరే వేసి ఒకరే బుకింగ్ చేసి మొత్తం సెట్ చేసి ఉంటే మిగతా వాళ్ళకి ఆ బాధ ఎట్ట తెలుస్తుంది. అందుకే అటు అయితే బాధ వాడికి వచ్చింది, వీళ్ళంతా చిల్ అంటూ కూడా అలా కూర్చో ఉంటది, నెత్తికి చిల్ ఎత్తేయాలనిపిస్తుంది. పడవలో దిగి అటు ఇటు చూస్తా ఉంటారు, ఐలాండ్ లో ఎటు సైడ్ చూసిన అసలు సిగ్నలే లేదు, అసలు ఎవరికి తెలియదు అంటే ఇలాంటి ఐలాండ్ ఉందని. అప్పుడే వాళ్ళకి పగిలిపోయిన చిన్న షిప్ ముక్క పడవ లాంటిది ఏదో కనిపించింది. లాఠీ పాపేమో ఖచ్చితంగా ఇక్కడ ఎవరో చేపలు పట్టడానికి వచ్చి బోట్ ఇక్కడ పెట్టి అటు సైడ్ చేపలు పట్టడానికి పోయినట్టున్నారు అని అంటది. మనోడేమో ఇది అంతా సముద్రం ఎడ కూడా పట్టచ్చు, అటు సైడ్ ఎందుకు పడతారు, ఇంకో పక్క వీళ్ళ బాక్స్ లో చేపలు ఇంకా మిగిలి ఉన్నాయి, చేపల్ని వదిలేసిపోయారు, చేపల్ని ఎప్పుడు చేపలు పట్టే వాళ్ళు వదిలేసిపోదు, అసలు అటు ఇటు చూస్తా ఉంటే వాళ్ళకి రక్తంతో
నడుస్తున్న ఒక షూ కనిపించింది. ఇప్పుడే వాళ్ళకి అడవి ఉంది కాదు సైడ్, అడవిలోంచి ఏదో పాప వస్తున్నట్టు గట్టిగా సౌండ్స్ వస్తుంటాయి. వీడినేమో నోవా మెయిన్ హీరో లెక్క దిగుతా ఉంటాడు. నోవాగాడు పడవ పగలడం రక్తం అది చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయి తప్పించుకున్నట్టు వెళ్ళినట్టుంది. అమ్మాయిని కాపాడాలని చెప్పి వెళ్తా ఉంటే నిక్కీ పాప వచ్చి యాడికి పోయేది నువ్వు, నీ జీవితంలో ఎప్పుడైనా ఒక ఓయో రూమ్ అయినా బుక్ చేసామంటావు నువ్వు? ఆ రిసార్ట్లన్నీ ఎతికి బుక్ చేయడానికి నాకు 1 వీక్ పట్టిందంటే ఈడేవో మే అంటే ఇప్పుడు ఎవరో అమ్మాయి అక్కడ ఇరకపోయినట్టుంది కదా, మనం వెళ్ళి కాపాడాలి కదా. మీరేం భయపడమాక, నేను వెంటనే వచ్చేస్తా. సిగ్నల్ రాగానే మా డాడీకి ఫోన్ చేయండి, ఆయన ఎలాగో రెస్క్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి వెంటనే మనకు రెస్క్యూ చేయడానికి ఏదో ఒక టీంను పంపిస్తాడు, లేదా ఆయనే వస్తాడు. అప్పుడు వెళ్ళిపోవచ్చు, లేదా బోటు బాగైంది అనుకోండి అప్పుడైనా పిలవండి. పాపను కాపాడొస్తా అంటే నీకేమో వచ్చాడు పెద్ద హీరో. అసలు ఒక హోటల్ బుక్ చేసేటప్పుడు ఏ వెబ్సైట్ లో బుక్ చేయాలి ఆ మొక్కైనా చెప్పు అంటే చేతలపా అని చెప్పి అమ్మాయిని సైడ్ దోసేసి ఇంకా అడవి లోపలికి వెళ్ళిపోతుంటాడు. నోవాగాడితో పాటు ఈ అక్కాయి కూడా పోయింది. కట్ చేస్తే ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీని చూస్తాం. ఇదేదో డిఫరెంట్ ఫ్యామిలీ, ఒక మమ్మీ, ఒక డాడీ, ఒక పాప. అయితే మ్యాటర్ ఏంటంటే వీడు డాడీ కాదు, అంటే ఒరిజినల్ డాడీయే కానీ వీడు ఒక మలేరియా వచ్చిన కొండగప్పగాడు అన్నట్టు చూపిస్తుంది. పాప అయితే పాప కూర్చొని ఆవిడ పాపకి ఇచ్చి తింటూ ఉంటది. ఏం వండి పెట్టారో నాకు తెలియదు కానీ ఇంకా ఉడికినట్లేదు, తెగ కోయడానికి ట్రై చేస్తున్నా. అసలు ఎంత కోసినా అవుతున్నట్లేదు. దానివల్ల చేతికి వాటర్ గ్లాస్ తగిలి అది కింద పడి పగిలిపోద్ది. దానివల్ల పాపం ఆ పాపని వాళ్ళ డాడీ కొట్టి లాక్కెళ్ళి రూమ్ లో పడేస్తాడు. ఆ చీకటి రూమ్ లో పాప ఏడుస్తా ఉంటుంది తలుపు తీయమని చెప్పి. ఇప్పుడు ఇటు సైడ్ చూస్తాం, నోవా ఇంకా అక్క ఇద్దరు కలిసి ఎతకడానికి ట్రై చేస్తూ తిరుగుతా ఉంటది. వీళ్ళు ఎతికేదానికంటే ముచ్చట్లు చెప్పుకోవడం ఎక్కువ అయిపోద్ది. 2 లైట్లు పట్టుకుని మాట్లాడుకుంటా పోతా ఉంటది. ఏం మాట్లాడతామంటే అక్క ఏమో అసలు నువ్వు చాలా ధైర్యవంతుడివి, అటు సైడ్ మన సిచ్యువేషన్ బాగాలేదు, బోటు పగిలిపోయింది, మనం అసలు ఇంటికి వెళ్తామో లేదో అని ఇలాంటి దాంట్లో ఉంటే నువ్వు అదంతా వదిలేసి ఇటు వచ్చి అడవిలో ఎవరు ఉన్నారో కాపాడదామని చెప్పి రెస్క్యూ చేయడానికి వస్తున్నావు. నీలో ఎంతో గొప్పదనం దాగుంది అంటుంది. వీడు కూడా అసలు నువ్వు కూడా చాలా గొప్పదానివి, అక్కడ నిజంగానే షిప్ పాడైపోయింది, సిగ్నల్ లేక మనం ఇబ్బంది పడుతున్నా, నువ్వు నాతో పాటు వచ్చావు. ఇలా ఒకరినొక పొగుడుతా పోతుంటది, ఎతికేదేం లేదు. మళ్ళీ పాయింట్ లో కూడా పాయింట్ ఉంటది. అక్కడ షిప్ లేదు, సిగ్నల్ లేదు, అక్కడ దాని గురించి ఏం చేయట్లా. వీళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది కూడా ఏం సరిగ్గా చేయట్లా. దీని తర్వాత వీళ్ళ డాడీ ఏమో మా డాడీ రెస్క్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు, దానివల్ల అతని ధైర్య సాహసాలు ఇవన్నీ ఎక్కువ వచ్చాయని చెప్తా ఉంటాడు. ఇంకా సోది మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి ఏదో ఫోన్ కనిపించింది. ఫోన్ ఆన్ చేసి అక్కడ పెడతాడు. వీళ్ళు చాలా వెతికాక ఒకసారి చాలా మాట్లాడుకున్నాక ఇంకేం దొరకట్లేదని అక్కయ్య మనం వెనక్కి వెళ్ళిపోతాం, మీ డాడీ అలాగో రెస్క్యూ టీం కదా, ఫోన్ లో సిగ్నల్ అయితే మీ డాడీకి చెప్పి ఇంకా జనాలు కూడా పిలిపించవచ్చు, ఎక్కువ మంది వచ్చి వెతుకుతారు, మనకంతా ఈజీ అయితే లింగు అంటూ మన ఇద్దరం చూస్తే అవదని చెప్పగానే ఓకే వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటారు. వెనక్కి తిరిగి అలా వెళ్తా ఉంటే సడన్ గా వెనక్కి చదువుతూ హమ్మని పోయినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి ఖచ్చితంగా అమ్మాయి ఉంటది. అమ్మాయే నేను ఆ దమక్కని అర్థం చేసుకున్నా అని ఎత్తుకుంటా పోతాడు అనమాట. అంత ఫాస్ట్ గా అమ్మాయిని ఎట్టబోయిద్దా. అప్పుడేడు మన ఇద్దరం కలుసుకుంటే ఎంతసేపు ఎత్తుతాం చూడు, ఎక్కువ ఎతకాలంటే మనం డివైడ్ అవ్వాలి, నువ్వు అటుపో నీ ఇటుపోతా అని ఇడిపోయి వెళ్ళడం వల్ల పెడతారు. దయ్యాల సినిమాలో ఇదో గోల అందరికి. ఈడెళ్ళి ఎత్తుతా ఉంటాడు. అప్పుడే ఈ అమ్మాయికి ఏదో కనిపించింది. ఏంటో అన్నది ఓపెన్ చేస్తే అదేదో శవం గట్టి కలుస్తుంది. ఆ సౌండ్ వెనకనే పాండుగాడు ఓకే ఇంకో అబ్బాయినేమో పాండుగాడు పదిగా ఎత్తుకుంటూ లోపల పోతాడు అడవి లోపలికి. ఇటు సైడ్ ఈ అమ్మాయిని చూస్తే మాత్రం ఈ అమ్మాయి లేడే ఉంటది. అంటే వీళ్ళందరూ రాకుండా అడవిలో పడి పోయేది అనుకోండి, ఈ అమ్మాయి ఒక్కదైనా బుక్ చేసుకుంది కదా విశాఖ పోదామని ప్లాన్. అప్పుడే నోవాగాడు వచ్చి ఏమైంది మే ఫేస్ ఎందుకు కట్టబెట్టావు, ఎందుకు కట్ట అయిపోతావు అని చెప్పి ఆడు చూడవా అంటే చూస్తాడు. చూస్తే అదొక శవం పదిగా ఎత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. వెళ్ళిపోతా ఉంటే అక్కడ ఇంకా శవాలు గొప్పలు శవాలు ఉంటాయి. ఇంకెక్కడ ఉండి వేస్ట్ కదా, పదిగా ఎత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటే వాళ్ళకి ఆ విషయం తెలిసింది. అదేంటంటే తిరిగి మళ్ళీ ఇదే శవం దగ్గరకు వచ్చేదని. ఇటు సైడ్ షిప్ కెప్టెన్ వల్ల ఇతను మాత్రం ట్రై చేస్తా ఉంటాడు. మెసేజ్ చేద్దామని ఎవరికన్నా అటు సైడ్ చెప్తాడు. అసలు మెసేజ్ అటు సైడ్ పోవట్లేదంట. ఇలాంటి ఐలాండ్ ఉంది అన్న విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు అంటే తెలియదంట. ఇటు సైడ్ చూస్తే పాండుగాడు నేను వస్తున్నా అని చెప్పి అడవిలో తిరుగుతుంటాడు. అప్పుడు పాండుగాడు వచ్చాయని చెప్పి అంటే అక్క ఏమో నో అసలు కూడా పాండుగాడే అని చెప్పడానికి ప్రూఫ్లు ఏమన్నాయి నీ దగ్గర, ఏమో ఏమైనా దయ్యం అయి ఉండొచ్చేమో ఇంకేమైనా అయి ఉండొచ్చేమో అని చెప్పి ఆపేస్తుంది. వీడేమో నువ్వు ఉన్నావమ్మా ఉన్న టెన్షన్ కే చేస్తంట మళ్ళీ ఇదేంది మా కొత్తగా పాండుగా నువ్వేనా అంటే నేను కాకపోతే ఇంకేమవుతాను అని చెప్పి అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పాండుగాడితో దాదా నీకు విషయం చూపిస్తా మంచి చూపిస్తా అని చెప్పి తీసుకుపోయి శవాన్ని చూపిస్తా. వీడేమో ఇదేమన్నా మ్యూజియం లో విగ్రహం అయింది నాకిన చూపిస్తున్నాను అనగానే మళ్ళీ ఇటు సైడ్ తిప్పి ఇంకో శవం చూపిస్తుంది. అది సరిపోతుంటే ఇంకో శవం అని మొత్తం శవాలు ఉంటాయి అన్ని చూపిస్తాయి. వీడికి లాస్ట్ కి చెట్లు కూడా ఏలాడుతున్నాయి శవాలు అన్నట్టు ఒక్కసారిగా బీభత్సంగా కనిపిస్తాయి. పాండుగాడేమో ఓదే నాకేంది ఇది పోస్ట్ మార్టం చేసేవాళ్ళ కనిపిస్తున్నాను, నీకేమన్నా నాకెందుకు ఈ శవాలని చూపిస్తున్నాడు, ఇవన్నీ చూస్తా ఇంతసేపు ఇవి చూస్తా తిరుగుతాను మనుషులే అంటూ నుంచి పారిపోవచ్చు కదా దీని బదులు అంటే. అప్పుడే అక్కయ్య నాకెందుకో చాలా జంతువులు ఈ మనుషులందరూ చంపేశాయో అని చెప్పి అనిపిస్తుంది అంటుంది. పాండుగాడేమో వింటున్నాను కదా అని చెప్పి చెప్తా ఉన్నానుగా ఇంకెందుకు జంతువులు కాదు నువ్వే వీళ్ళందరూ చంపేశాయని చెప్పు. వాళ్ళ మనుషులు చూడు ఒక్కొక్కరు ఎట్ట ఏలాడున్నారు, జంతువులు అయితే ఒక్కొక్కరిని తీసుకెళ్లి చెట్టుకేసి ఏడాది పెడతాయా, వాళ్ళ అడవికి దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలా పెట్టావనుకుంటున్నావు ఏంది, ఖచ్చితంగా ఇక్కడ ఇంకేదో జరుగుతుంది, జంతువులు అయితే కాదు అవి చంపేదిలేస్తాయి అనగానే వీడు చెప్తాడు ఇప్పుడు నిజంగానే ఇక్కడ ఏదో జరుగుతుంది, మనం ఎంత
దిగుతున్నా ఏడేడే దిగుతున్నావు కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళట్లేదు అని చెప్తాడు. అక్క కూడా తెగ భయపడిపోతూ ఉంటది. అప్పుడే నోవాగాడు ఎందుకు నువ్వు మాటి టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టేస్తున్నావు, నేను రెస్క్యూ టీమ్ లో పనిచేశాను, మా డాడీ రెస్క్యూ టీమ్ లో పనిచేసి నాకు అన్ని విషయాలు చెప్పాడు, ఎటుపోవాలో నాకు బాగా తెలుసు, కానీ నువ్వు ఇట్లా భయపెట్టేసరికి చదువుకున్నంత మర్చిపోయాను నేను అనగానే పాండు గడి ఇదంతా కాదు, ఇప్పుడు ముందు మనం చెట్టుకి తాడు కట్టేసి దాన్ని గుత్తులా పెట్టుకుని దాన్ని లాక్కుండా పోదాము అని ప్లాన్ వేసి తాడు కడుతుంటాడు. అప్పుడే అక్క అక్కడ అస్థికలు చాలా ఉంటాయి, అవి చూసి భయపడిపోద్ది. అదే మనుషులు ఎముకలు అవి చూసి వీడు అప్పుడే వచ్చి మనం ఫ్రెష్ గా ఉన్న శవాలే చూసాం కదా, ఇప్పుడు ఈ ఎముకలు చూసి కూడా కొత్తగా భయపడాలా ఏంది, ఇప్పుడు నాకు కొత్త టెన్షన్ పెట్టద్దు, మే నీకు దండం పెడతాను మే పోదాం అని చెప్పి పోతా ఉంటే నోవాగాడు మాట్లాడుతూనే ఉంటాడు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు. పాప బాధపడుతుందని చెప్పి ఎవరు ఏడుస్తున్నట్టు కనిపించేసరికి నేను వచ్చేసాను అని చెప్పి ముచ్చట్లు పెడతాడు. ఈ గ్యాప్ లో పాండుగాడు మిస్ అయిపోతాడు. ఇంకాసేపు పాండుగాడు చూస్తే వాడికి కూడా అర్థమైంది అంటే తప్పిపోయాడని చెప్పి. ఇంకో సైడ్ ఎవరో ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ ఇట్టించట్టు అట్టించట్టు పరిగెడుతున్నట్టు పాండుగాడికి కనిపించింది. మామూలుగా అయితే పాండుగాడు ఇంకా వీళ్ళిద్దరు కూడా పక్కనే ఉన్నట్టే చూపిస్తుంటారు, కానీ వాళ్ళు ఏదో ఇంటర్ డైమెన్షనల్ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయినట్టు ఒకరికొకరు మాత్రం కనిపించట్లేదంట. పాండుగాడు అటు ఇటు అమ్మాయి వెనక పరిగెడుతూ ఉంటాడు, అమ్మాయి అటు ఇటు ఎట్ట తిరిగి ఎటో వెళ్ళిపోతుంటది. ఇటు సైడ్ ఈ అమ్మాయి చూస్తే గజ్జ ఉనిగిపోతా ఉంటది. అక్క ఏమో టెన్షన్ పడిపోతా ఊగిపోతుంది. వీడియో దండం పెడతా ప్లీజ్ మే నువ్వు అట్ట ఓగతమే నాకు వణుకొచ్చేస్తానుమే అని చెప్పి భయంతో ఇటు భయపెట్టేదానికంటే ఎక్కువ భయపెట్టేస్తుంది. పాపం వాడు ఏం చేస్తాడులే కానీ నువ్వు ముందు చలి కుక్కొనిగట్ట వనకడం ఆపు, మనం వెళ్ళి ఫస్ట్ పాండుగాడిని ఎత్తుదాం, పాండుగాడిని ఎతికాక ఇక్కడ నుంచి ఎలా బయటికి వెళ్ళాలో దారి చూసుకుందాం, ఇంటికి వెళ్ళిపోయాక మా డాడీని రెస్క్యూ టీమ్ పంపించి ఇక్కడ ఉన్న అమ్మాయిని ఎతికించాడు పంపిద్దాం అని అంటాడు. ఆ అమ్మాయి వాడిని బండగా తిట్టింది, గుంట మొక్క మావాడ నీ వల్లే అయింది కదా ఇదంతా, అమ్మాయిని కాపాడతా పెద్ద హీరో వచ్చాడు అయ్యాడికి, నువ్వు మాకెవరు కాపాడని తెలీదు, నువ్వు పెద్ద గొప్పడివి కాపాడడానికి వచ్చేసావు, నువ్వు ఈ సోది పనులు చేయబోంటే ఇదంతా ఉండేదే కాదని చెప్పి వస్తుంది. అప్పుడే అక్కడ వీళ్ళకి మెంటల్ రీహాబ్ సెంటర్ మెంటల్ ఆసుపత్రి ఉంటుందో అది కనిపించింది. పాండుగాడిని చూస్తే అమ్మాయి కనిపిస్తుంది, అమ్మాయి వెనకాల భయకడతానే ఉంటాడు. ఇటు సైడ్ చూస్తే వీడు పాపం చాలా కష్టపడి దాన్ని బాగు చేసేస్తాడు. పడవ బాగా అయిపోయింది, బాగా అయ్యాక వీళ్ళు కూడా ఎక్సైట్ అవుతారు. కాసేపటికి సడన్ గా ఇంజిన్ లో మళ్ళీ ప్రాబ్లం వచ్చి ఏదో అయింది, వీడు వెంటనే పోయి ఇంజిన్ బాగు చేసేస్తాడు. మళ్ళీ పోదాం స్టార్ట్ చేసే టయానికి చూస్తే ఆ పంఖాలు దిగుతా ఉంటాయి, పడ వెనకాల ఉన్న ప్రొపెల్లర్స్ అలా ఉంటాయి కదా, అందులో చైన్లు ఎక్కపోతుంటాయి. వీడికి అర్థం కాదు ఈడ చైన్లు ఎక్కపోవడం ఏంటో, అసలు ఎవడు పెట్టాడో ఇక్కడ చైన్లు అని చెప్పి ఓపెన్ చేద్దామని అలా లాగుతా ఉంటే సడన్ గా ఇంజిన్ ఆన్ అయిపోయి వాడు దమ్మని వెళ్ళిపోయి ఆ బ్లేడ్ల మధ్యలో పడిపోయి మొక్కలై చచ్చిపోతాడు. లేకపోతే ఆ దయ్యం ఇందాక ఎంత కష్టపడుతుంది, ఇంజనీరింగ్ ఏమన్నా దయ్యం సబ్జెక్ట్ అనుకుంటున్నది ఏంది, అది పాడు చేసేసాక వాడు మళ్ళీ బాగు చేస్తే మళ్ళీ పాడు చేయడానికి ఎంత టైం పట్టింది పాపం ఆ దయ్యానికి, మాటికి బాగు చేసేస్తాడని ముందే వెంటనే లేపేసింది. వీళ్ళిద్దరు చూసి భయపడిపోయి పైకి చూస్తా ఉంటే సడన్ గా ఏట పడవ మీద దయ్యం అలా నుంచో ఉంటది. దయ్యం వాళ్ళని చూసి ఇప్పుడు ఏంది ఇప్పుడు అంటే నేను ఏదో చిన్న పిల్లలా ఏడుస్తున్నట్టు తెగ కష్టపడి ఆ గొంతేసుకొని అడవిలో అటు ఇటు పడి తిరుగుతా ఉంటే అదంతా విని మీరు అందరూ అడవి లోపలికి వచ్చేస్తారో దాని తర్వాత మిమ్మల్ని భయపెట్టొచ్చని నేను అనుకున్నా, ఈ లేదో బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చావన్నట్టు వచ్చి అసలు ఈ బీచ్ నుంచి కదలట్లా మండిపోయింది దయ్యానికి, అందుకే ఇక్కడికి వచ్చేసి నీళ్ళని కూడా ఎత్తవాదామని దెబ్బకి ఇప్పుడు భయపడిపోతూ పరిగెత్తుకుంటూ అడవి లోపలికి అలా పరిగెడతావు అనమాట. అప్పుడు వెళ్ళి పోతా ఉంటే నోవా అక్కయ్య మెంటల్ ఆసుపత్రి లోపలికి వెళ్ళి చూద్దామంటే వీడేమో లేదు పాండుగాడిని ఎత్తుదాం అంటాడు. అక్క ఏమో పాండు లేదు ఏం లేదు భారత నుంచి అని చెప్పి వాడిని లాక్కపోయింది లోపలికి, తలుపు పాల్గొట్టు లోపలికి పోతాడు. ఇటు పక్క పాండుగాడిని చూస్తే ఈడు ఇంకా అమ్మాయి వెనకలు పడి తిరుగుతూనే ఉంటాడు, ఆగుమే అని చెప్పి. అప్పుడే లాస్ట్ కి అమ్మాయి పట్టేస్తాడు. అమ్మాయిని పట్టేసి పాప ఏడుపు ఎందుకు 5 ఉన్నావు నేను ఇంటికి ఎత్తపోతాం పా అంటే వాడు కాలుకు చైన్ కట్టేసి దెయ్యం వాడిని ఏలాడేసిద్ది. దెయ్యం వాడు మొహం పెట్టి బ్యానేసిద్ది. ఇప్పుడు ఇటు కింద పడిపోతాడు, దెయ్యం వెళ్ళిపోద్ది. ఇప్పుడు దెయ్యం సడన్ గా వచ్చి అబ్బో అమెరికన్ దెయ్యం స్టంట్లు వేస్తుంది, మామూలు కథ కాదుగా, బల్లాలు పాక్కుంటూ వస్తుందండి. ఇటు పారిపోతా ఉంటే వీడికి అర్థం కాదు మాటికి ఈడకి ఎందుకు వస్తున్నా అని చెప్పి. వీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతే అంటే లోపలికి వెళ్ళారు కదా, వాళ్ళకి 10 ఏళ్ల క్రితం ఉండే క్యాలెండర్ కనిపించింది. అంటే 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఇన్సిడెంట్ అయినట్టుంది. అక్క చూసి అడిగిద్ది ఈ ఐలాండ్ ఉన్నట్టు అసలు ఎవరికి తెలియదు అంటున్నారు కదా, అలాంటిది సీక్రెట్ గా ఐలాండ్ లోపల ఇలాంటిది మెంటల్ ఆసుపత్రి ఎందుకు కట్టారంటే వీడు చెప్తాడు మా డాడీ రెస్క్యూ డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల మా డాడీకి అన్ని తెలుసు. నాకు కథ చెప్పేవాడు ఒకటి ఏంటంటే గవర్నమెంట్ రికార్డ్స్ లో లేని ఐలాండ్ లో ఎక్కడో బాగా దారుణంగా పిచ్చెక్కిపోయి అలా పిల్లలు ఉన్నారు అనుకోండి, నా పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ కి పాడవకుండా ఉండాలని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ తెచ్చి వదిలేసేవాళ్ళంట. అలాంటి పిల్లల్ని ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం, దాంతో పాటు నిజంగానే ఎక్కువ పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరినీ కూడా తెచ్చి ఇక్కడ వేస్తా ఉంటారంట. అక్క అయితే ప్రెసెంట్ జనరేటర్ ఆన్ చేసి ఆడ మైక్ ఉందని తెలిసిద్ది. సో మైక్ లో మనం పాండు ఇక్కడికి రా నువ్వు నీకు లొకేషన్ పెడతా ఆగని చెప్పి పిలుద్దామని డిసైడ్ అయ్యిద్ది. అలా పోతా ఉంటే ఆ దెయ్యం అటో ఇటో కింద వెనకో మూల ఆ మూల ఏడో కనిపిస్తూనే ఉంటది. వీళ్ళకి కనిపి ఇట్లా దెయ్యమే వీళ్ళని చూసుకుంటా వీళ్ళని ఫాలో అవుతూ దిగుతుంది. దెయ్యానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, అదేందో తెలియదు. వెంటనే చంపే కాసేపు తిరుగుతా ఉంటాయి వెనకాలే, తిరగండి లాస్ట్ మమ్మల్ని దంచుతా అని చెప్పుకొని ఉంటది. మరి దెయ్యాలు ఒరిజినల్ గట్టే ఉంటాయో నిజంగా ఎట్ట చేస్తాయో తెలియదు. ఇలా పోతా ఉంటా ఏదో మూల నుంచి చూస్తా ఉంటదండి. నిక్కి లాంటి వీళ్ళు కూడా లోపల పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, టార్చ్ లైట్ ఆన్ చేస్తే దాన్ని ఆపేసి కిందకి లాగేసి చెప్పిద్ది మనం ప్రశాంతంగా డేక్కుంటూ పోదాం. ఇందాక మనకు కనిపించింది కదా అది నిజంగానే దెయ్యం షిప్ మీద ఎక్కి కూర్చుంది, మనం డేక్కుంటూ పోదాం. ఇలా పోతూ ఉంటే వీళ్ళకి వెనక నుంచి ఏదో చైన్ పట్టుకుని ఎవరో లాక్కొని పోతున్నట్టు సౌండ్ వచ్చింది. నిక్కి పాప మాత్రం వెనక్కి తిరిగే ఛాన్సే లేదు, మనం మాత్రం ముందుకు డేక్కుంటా పోతానే ఉందన్నమాట.
అని చెప్పింది. వీళ్ళు ఇలా పోతూ ఉంటారు, ఇటు సైడ్ వీళ్ళని చూస్తే అలా పోతూ ఉంటారు, మళ్ళీ వెనక నుంచి దయ్యం చూస్తుంటది. చూస్తుందంటే దయ్యం అబ్జర్వ్ చేస్తుంది. దయ్యాలు ఎప్పుడు ఫస్ట్ అంతే అబ్జర్వ్ చేయాలి, ప్లాన్ వేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఏదో బ్యాంకు దొంగతనం చేస్తున్న రేంజ్ లో అబ్జర్వ్ చేస్తా ఉంటది మొత్తం అన్ని. లాస్ట్ కి వచ్చేసరికి మీద పడి కొరికేస్తా నవ్వులేస్తా అంటా ఉంటది. అదేదో కనిపించినప్పుడే చేయొచ్చు కదా. చివరికి వచ్చేసరికి వీళ్ళు దయ్యం గురించి డీటెయిల్స్ ఏదో ఒకటి తెలుసుకొని ఏదో ఒకటి చేసేసి ఉంటది దయ్యాన్ని. ఎందుకంటే వాళ్ళకి కనిపించినప్పుడు ఏం చేయకుండా నాటకాలు, ఎంటర్టైన్మెంట్ కావాలి దయ్యాలకు కూడా. ఏదో అనుకుని అక్కడ బెడ్షీట్ తీస్తే అక్కడ ఏమీ ఉండదు. అప్పుడే వెనక నుంచి దయ్యం వచ్చి అక్క అక్కడ ఏదో ఉన్నట్టుంది, ఏమో నాకు అనిపించింది నీకు సరిగ్గా అంటే, ఏం లేదు జస్ట్ బెడ్షీట్ దాని కింద పిల్లో ఉంది అంతే అని అంటది. ఆ దయ్యం ఏమో అయితే ఓకే, నేను కాకుండా ఇంకో దయ్యం ఇక్కడ ఏమైనా ఉందేమో అని చెప్పి భయపడిపోయాను అని చెప్పి వెళ్ళిపోద్ది. ఆ దయ్యం కూడా వచ్చి తొంగి చూసిద్ది బెడ్షీట్ కింద ఏమైనా ఉందా ఏందని చెప్పి. ఎవరు లేదు కదా ఓకే అని చెప్పి వెళ్ళిపోద్ది. అలా పోతూ ఉంటే అక్కడ డ్రాయింగ్స్ కనిపిస్తాయి. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లోకి మళ్ళీ పోతాం. డొక్కు మోవాడు ఉంటాడే, మాటి వాళ్ళ కూతుర్ని కొట్టి ఆ చీకటి గదిలో పడేస్తా ఉంటాడు. ఆ డొక్కు గారు ఇంటికి వెళ్తాడు. ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కూతురు వచ్చి డాడీ మీరు ఎప్పుడు బాగా వర్క్ లో స్ట్రెస్ ఎక్కువ అయిపోయి ఉంటారని నేను విన్నాను, మీరు కూల్ గా ప్రశాంతంగా ఫీల్ అవుతారని మీకోసం మంచి డ్రాయింగ్ వేసాను డాడీ, నీది నాది అని చెప్పి చూపిస్తా ఉంటది. వాడు మళ్ళీ పాపను పెడేళ్ళని కొడతాడు. మెంటల్ ఆసుపత్రిలో ఇయ్యాల్సింది ఇయ్యాదవును కదా ఫస్ట్ అసలు. దాని తర్వాత ఆ పాప జుట్టు పట్టుకుని తీసపోతా ఉంటే ఇంకా పాప వల్ల కాల ఏజ్ ఎంతైనా ఇంకా ఎంత అసలు తట్టుకుంటారు చెప్పండి. మీద చేతిలో కత్తి పట్టుకుని దడేళ్ళు పడిచిద్ది, వాడు ఆడే పడిసి వస్తాడు. అయితే అలా జనరేటర్ రూమ్ లో పడి వెళ్తా ఉంటారు. దూరం నుంచి దయ్యం అది లెఫ్ట్ లో ఉంటే రైట్ కి పోతున్నావు ఏంటని చెప్పి దయ్యం కూడా కన్ఫ్యూజన్ తో చూస్తుంది. ఇల్లు కాసేపు ఎతికి లోపలికి వెళ్ళిపోతాను. లోపలికి వెళ్ళి జనరేటర్ ఆన్ చేస్తారు. అప్పుడే నిక్కీ పాపకి సడన్ గా సౌండ్ ఎక్కడి నుంచో వినిపిస్తూ ఉంటది. దాంతో ఇక్కడ ఇల్లు ఏదో ఉన్నట్టుంది, ఆ సౌండే వినిపిస్తుంది. మన ఇద్దరం కలిసి ఆ ఇంటికి వెళ్తామంటే లాఠీ పాప ఏమో ఏడ కూడా రూమ్ ఏమైనా బుక్ చేసామంటే నువ్వు యాడ్లేని రూములు హోటల్లో ఇల్లులు అన్ని నీకే కనిపిస్తాయంటే మూసు కూర్చో. ఈ టైం పాటలు పాడి ఎవడు పెడతాడు, దయ్యమై ఉంటది. ఈ మధ్య దయ్యాలు పాటలు పాడి ఇట్టానే పిలుస్తున్నాయి. ముందు మనం ఆ పాండు గాడిని మిగతా బ్యాచ్ ని కనిపెట్టి వెళ్ళిపోతాం ఉంటది. సడన్ గా పాండు గాడు ఎదురు కనిపించిన పాండు అని లెగిసి ముందుకెళ్తుంటే కిందకి లాగేసిద్ది. ఏంది మీద లాగే పాండు గాడు ఉన్నాడంటే, నువ్వు కానీ ప్రేమలో ఉన్నావులేమో మా పాండు గాడు ఒకటే వెనక చూసావు ముందు సరిగ్గా చూడంటే అటు చూస్తాడు దెయ్యం కూడా ఉందండి. దెయ్యం విని తెగ భయపెట్టింది, భయపడి పారిపోతుంటాడు. ఆ పక్కన లాఠీయో కర్రో ఏదో కనిపించింది, లేదో బండగా తీసి ఆ దెయ్యం నెత్తికేసి పగలగొట్టి మనం పాండు గని కాపాడుతాం పదా అంటది. నిక్కీ పాపేమో నా నెత్తికేసి కొట్టే దరిద్రం తెలిపోద్ది. తెంగల్ బ్యాచ్ తో పాటు వచ్చిన అందరూ కలిసి నీతో రాకపోయినా కనీసం నేను బుక్ చేసుకున్న రిసార్ట్ లోనే హ్యాపీగా ఉండేదాన్ని. ఆ దెయ్యం అనుకుంటున్నావు ఇంకేమని అనుకుంటున్నావు నువ్వు, వద్దంటే వద్దని చెప్పింది. ఇంకో పక్క దెయ్యం పాండు గని చెట్టుకేసి గురించి చంపేసిద్ది లేండి. లేకపోతే ఎంతసేపు వెయిట్ చేయాలి, ఒక్కను కూడా చంపకుండా ఓ గాలా ఎంటర్టైన్మెంట్ అంటే దానికి కూడా ఇసుకొచ్చింది, వాడిని చంపేసింది. ఇంకో పక్క వీళ్ళిద్దరు సిగ్నల్ ఇచ్చి వీళ్ళు లోపల పిలిచేస్తారులేండి. వీళ్ళు ఇక్కడికి వచ్చాక ఏంది మీరు బోర్డు దగ్గర రెస్క్యూ కోసం వెయిట్ చేస్తామంటే ఏడకి వచ్చారేంటంటే, అప్పుడే నిక్కీ పాప ఏందా మీ మాట వినేది, ఒక్కడన్నా నా మాట విన్నామంటే అప్పుడే రిసార్ట్ లో హ్యాపీ బుక్ చేసుకుని రూమ్ లో కూర్చోండి పాడి ప్రశాంతంగా అంత్యాక్షరి ఆడుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడండి ఆ డ్రైవర్ చచ్చిపోయాడు, కళ్ళ ముందే నుజ్జు పొడుం అయిపోయి చచ్చిపోయాడు. పాండుగాడు ఏడమంటే ఇంకా పాండుగాడు ఆ దయ్యం వచ్చింది కదా, ఎప్పుడు ఆ పాండుగాని చెట్టు కేసి గుర్తు చంపేసిందని చెప్పింది. లాఠీ పాప పోయి లపక్కన కొట్టి దొంగ మొక్కం తన పాండుగాని కాపాడదాం పదవే అంటే దాన్ని లాగేసావు, ఇప్పుడు వాడు చచ్చిపోయాడు మే అని చెప్పి బాధపడతా ఉంటది. అప్పుడే లాఠీ పాప అట్టబోయి వాడు గ్రూప్ ఫోటో ఉంటది, ఆ ఫోటోలో చూసి ఈ అమ్మాయి ఇందాక నుంచి దయ్యమై దిగుతుంది, దయ్యం అయిపోయింది మే, ఈ అమ్మాయి చచ్చిపోయినట్టుంది, సేమ్ మొహం మేకప్ వేసి దయ్యం మొహంలో దిగుతుంది అని చెప్పాక దీని తర్వాత వీళ్ళు మళ్ళీ తనుకుంటా ఉంటారు. దయ్యంతో కాదు వీళ్ళకెళ్ళి తనుకుంటా ఉన్నావు. నిక్కీ పాప ఏమో రిసార్ట్ వేస్ట్ అయిపోయిందని, నువ్వేమో పెద్ద హీరోలా వచ్చావు, నా బతుకు నాశనం చేసావని, వీడేమో నేను పెద్ద హీరోనే, రెస్క్యూ డిపార్ట్మెంట్ హెడ్ మా డాడీ అని తిన్నుకుంటా ఉంటే దయ్యాన్ని కూడా ఇసుకొచ్చినట్టుంది. అప్పుడే తలుపు కొట్టి వీళ్ళ పాండుగాడు బాడీ ఎడ పడేసి ఈ ఎదవలు ఎట్టాగో వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎత్తుకుంటూ వచ్చేలా లేదని చెప్పి దయ్యం తెచ్చాడు పడేసిపోయింది. పాపం మనోడు ఇక్కడ కూర్చొని తెగ బాధపడతా ఉంటాడు. నేను జస్ట్ అందరికి హెల్ప్ చేద్దామని అనుకున్నాను, ఏదో మా డాడీకి ఉన్న హెల్ప్ గుణంలో నాకు కొంచెం గుణం వచ్చింది, ఆ గుణాన్ని చూపిద్దామని చెప్పి నేను ఎంతో కష్టపడి ట్రై చేశాను. కానీ ఆ గుణం వల్ల ఇక్కడ మీరంతా గోలెక్కువ చచ్చిపోతాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పాండుగాడు ఇటు చచ్చిపోతాడని చెప్పి నేను అనుకోలేని తెగ బాధపడతాడు. అప్పుడే అక్క చూస్తుంటే ఈ మెంటల్ ఆసుపత్రిలోనే ఉండే ఒక అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆసుపత్రికి ఈ అమ్మాయికి అదే సంబంధం ఉంది. సినిమాలు చూడలేదేంది, ముందు అసలు అమ్మాయికి ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం పదాడని చెప్పి సీసీటీవీ కెమెరాలో మొత్తం ఎదుగుతా ఉంటారు. అక్కడ అంతకుముందు ఫుటేజ్ ఏమైనా ఉంటే ఒక్కొక్క క్యాసెట్ పెట్టి చూస్తూ ఉంటారు. సినిమా స్టార్టింగ్ ఇన్సిడెంట్ అక్కడ ప్లే అవుతూ ఉంటుంది, ఏం జరిగిందో చూస్తూ ఉంటారు. సడన్ గా కెమెరాలోకి సీసీటీవీ కెమెరాలోకి దయ్యం వచ్చి బ్యాన్ అనేసి భయపెట్టింది. వీళ్ళు కూడా ఆన్ భయపడతారు, సర్లే దయ్యమే కాదు సేపు తిరిగిందని చెప్పి వాళ్ళు లైట్ తీసుకుని వచ్చేస్తారు. రూమ్ లోపలికి వెళ్తూ ఉంటారు. దయ్యం దూరం చూస్తూ ఉంటుంది, ఏంటి అటు తిరుగుతున్నా నేను చేయట్లేదు ఏంటని. ఇప్పుడు ఆ పాప డీటెయిల్స్ కోసం వెతుకుతూ ఉంటారు. డీటెయిల్స్ కోసం వెతుకుతూ అందులో చదువుతూ ఉంటే సేమ్ మనకు అసలు ఏం జరిగిందో మళ్ళీ చూపిస్తారు. పాపని ఇప్పుడు ఆ చిన్న పాపల్లో పాపను మెంటల్ ఆసుపత్రికి తీసుకొని వస్తుంది. అందులో అగ్రిమెంట్ లో రాసి ఉంటది, ఆ బుడ్డ పాప వాళ్ళ మమ్మీ ఆ బుడ్డ పాపను తెచ్చి ఆ బుడ్డ పాపను లైఫ్ లాంగ్ ఇక్కడే పెట్టేయాలని ఏదో పెద్ద అగ్రిమెంట్ రాసి దాని మీద సైన్ చేయించి మరిపోయింది. దొంగ మోకంది. పాప ఎలాగో వాళ్ళ డాడీని చంపేసిందిగా, ఇంకేమి వాడు ఆస్తి మొత్తం ఇంక ఈవిడికే ఎంజాయ్ చేసుకుంటూ తిరగొచ్చని ఆ పాప ఎట్టబోతే పోయింది, నాకు ఎందుకని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు దాకంటే ఆ దరిద్రుడు కొండకప్ప మొహం అడ్డం పడేవాడు, ఇప్పుడు వాడు లేడు, అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. మెంటల్ ఆసుపత్రిలో ఉండాల్సినంత బయట దిగుతున్నారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ క్యాసెట్లు ఇంటర్వ్యూలు ఇంకా చూస్తూ ఉంటే ఆ పాపతో ఎంత మాట్లాడడం ట్రై చేసినా పాప ఎక్కువ మాట్లాడేది కాదు. ఎప్పుడు ఒకటే క్వశ్చన్, మమ్మీ ఎప్పుడు వచ్చింది అని చెప్పి అడుగుతా ఉండేదంట. అలా
పెద్ద అయిపోయింది. పెద్ద అయిపోయాక కూడా మమ్మీ ఎప్పుడు వచ్చింది అని ఒకటే క్వశ్చన్. నేను ఒక డ్రాయింగ్ చేశాను, చాలా డ్రాయింగ్స్ చేశాను, అది మా మమ్మీకి ఇవ్వాలి, మమ్మీ చూపించాలని మాట్లాడుతూనే ఉంటది వాళ్ళ మమ్మీ గురించి. అప్పుడే హాస్పిటల్లో ఎవరో పాప యొక్క వేరే వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి ఆ పాప బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటది అనమాట. పాపకు అసలు ఒళ్ళు మండిపోయి ఆ బర్త్డే అమ్మాయిని తీసుకుని అమ్మాయిని టేబుల్ కేసు కొట్టేస్తది. దాంతో ఈ పాపని ఎత్తబోయి హెడ్ ఉండాలి హాస్పిటల్ హెడ్ చెప్పిద్ది, నువ్వు ఎట్లాగే పిచ్చిదాని అవుతా పోయావనుకో మీ డాడీ లాగే నువ్వు కూడా పెద్ద క్రిమినల్ అయిపోతావు అనగానే పాప ఏమో మా డాడీ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. కోపం లాంటివి ఏమైనా వచ్చాయనుకో, కోపం ఎప్పుడు వచ్చిన కోపం అప్పుడే సెటిల్ చేసేసుకోవాలి, కోపం అంతా అప్పుడే చూపించాలి, ఎక్కువసేపు ఉండకూడదని చెప్పాడు. అందుకే ఆ రోజు కోపం ఎక్కువైపోయి మా డాడీని అక్కడే లేపేశాను నేను. ఆ కోపం ఇప్పుడు నీ మీద రాకుండా చూసుకుంటే బెస్ట్ అని చెప్పి అంటది. మా మమ్మీని పిలవచ్చు కదా, ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నాను అంతే కదా అంటే, నీకు తగ్గేదాకా మీ మమ్మీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదా అంటది. సరే ఇలా అయితే వచ్చేలా లేదు కదా, అయితే నేను చచ్చిపోతే అప్పుడైనా మా మమ్మీ నన్ను చూడడానికి వచ్చిద్దా అని చెప్పి బాగా ఎమోషనల్ అయిపోయాను. ఈ సీన్ చూడగానే అక్క ఈ ఎమోషనల్ అయిపోద్దండి. ఎమోషనల్ అయిపోయి ఆ పక్కనే ఉన్న ఫ్రెండ్ తో నాకు మా మమ్మీ గుర్తొస్తుంది, నేను మా మమ్మీని కలవా అనుకుంటున్నాను, నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్పి అంటుంది. ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, ఆ బోట్ కూడా అక్కడే ఉంది, నువ్వు అలా వెంటనే ఇంటికి వెళ్ళిపో, మేమందరం కలిసి దెయ్యంతో చమ్మచక్కలు ఆటలాడుకుంటా ఉంటాం, నువ్వు వెళ్ళి హ్యాపీగా బతుదు ఓకేనా, చెప్పు తీసుకొని కొడతాను, ముందు వీడియో చూసావు, ఏమో చూపించినప్పుడు ఏం లేదు కానీ ఇప్పుడు ఎదో యాక్టింగ్ చేస్తున్నావు, ఏందో ఆ దెయ్యం ఏమైనా కరిగిపోయింది అనుకుంటున్నావు నీ యాక్టింగ్ చూసి, ముందు జరిగింది చూడంటే. అలా చూస్తూ ఉంటే పాప వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తూనే ఉంటది, వాళ్ళ మమ్మీని చూడాలనుకుంటది. వాళ్ళేమో ఈ పాపను చైన్లతో కట్టేస్తారు. ఒకరోజు పాపను అక్కడ అలా కట్టేసి పెడతారు కదా, ఆ చైన్లు బలవంతంగా ఓడబీకించుకొని అదే చైన్ తో బలవంతంగా పేగబీసుకొని చచ్చిపోయింది. ఈ సీన్లన్నీ చూపించిన కష్టం లేండి, లేకపోతే యూట్యూబ్ లేపేస్తాడు వీడియోని, చాలా దారుణంగా ఉంటది. అప్పుడైనా చనిపోయినా మా మమ్మీ నన్ను చూడడానికి వచ్చిద్దేమో అనుకొని చేసిద్ది. ఇలా ఆ దొంగ మొహం ఆడొచ్చింది, ఏ పబ్బులో పెట్టి తిరగతా ఉంటది, ఆస్తంతా ఎంజాయ్ చేసుకుంటా. అక్క ఇప్పుడు ప్లాన్ వేసింది, ఇప్పుడు ఏం చేయాలో నాకు పెద్దగా తెలియట్లేదు, అమ్మ నిజంగానే కష్టాలు పడినట్టుంది, మనం ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఇండోనేషియన్ మూవీస్ బాగా చూసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, పాప శవం బాడీ ఆడుందో వెతుకుదాం, వెతికాక దాన్ని మనం నీట్ గా గుంట తవ్వి అందులో పూడ్చిపెట్టేసి అంత్యక్రియలు చేసేద్దాం, అప్పుడు పాప నార్మల్ అయిపోయింది, ఆత్మ పైకి వెళ్ళిపోయింది అని చెప్పి ప్లాన్ వేసింది. నీకెట్ట తెలుసు ఇవన్నీ అంటే, నాకేం తెలుసు, సినిమాలో 100 రకాలు చూపిస్తా అందులో ఒక రకం చెప్పాను, పదండి చేద్దాం, లేదు మీకు ఏమైనా కొత్త ఐడియా ఉంటే చెప్పండి అదే చేద్దాం, ఏం తెలుసా అంటే లేదు అదే అని చెప్పి అదే ట్రై చేస్తుంది. ఇప్పుడు ప్లాన్ వేసుకుంటారు, వీళ్ళిద్దరు కలిసి ఏమో శవాన్ని ఎతకాలి, అక్క ఇంకా వీడు, ఇంకా వీళ్ళిద్దరు అమ్మాయిలిద్దరు కలిసి ఇప్పుడు అక్కడ మట్టి తవ్వాలంటే షోవలు కావాలి కదా, గడ్డపాలు అవి చాలా కావాలి కదా, దానికోసం ఎత్తుతూ ఉంటారు. ఇప్పుడు నలుగురు కలిసి ఒకేసారి పోయి ఎతుకుతా వెళ్ళొచ్చు కదా, దెయ్యం సినిమా కదా, ఇలా ఇద్దరిద్దరుగా విడిపోతా ఉంటారు, ఏం బిగుదామని. వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు వాళ్ళు శవాన్ని కనిపెట్టేస్తారు, ఇది అమ్మాయి బాడీ అని కన్ఫర్మ్ చేసేసుకుంటారు. ఇంకో పక్క వెళ్ళి ఎతుకుతా ఉన్నారు కదా, వీళ్ళకి కూడా కనిపించింది, నిక్కి పాపకు దూరంగా షవల్ కనిపించింది, అది తీసి ఉంటది. ఇంకా బయటకు వస్తూ ఉంటారు, ఈ అమ్మాయి బయటకు వచ్చేసింది, లాఠీ పాప లోపల ఉన్న టైంకి తపక్కన తలుపు క్లోజ్ అయిపోద్ది, తలుపు ఓపెన్ చేద్దాం అనుకుంటది, షవల్ అది పెట్టి లాగుతుంటది. బట్ దయ్యం వాటి సైడ్ నుంచి ఇటు సైడ్ దాకా వచ్చేదాకా పొడిచి పడేస్తుంది పాపం. ఈ పాప నా తలుపు వేసే పొడిచి చంపేసి ఉంటది. ఇంకా తలుపు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అనమాట. అది చూసి భయపడిపోయి వెళ్ళిపోతా ఉంటే అప్పుడే దయ్యం వచ్చి నిక్కీ పాపను కూడా కాలు పట్టుకుని అట్లా లాక్కొని వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరేమో శవాన్ని తీసుకుని బయటకు వచ్చి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క వర్షం పడుతుంది, లోపలికి వెళ్ళలేకపోతున్నారు, బయటకు వెళ్ళలేకపోతున్నారు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి అసలు ఇంత లేట్ అయింది, వీళ్ళు ఇంకా రావట్లేదు, మేము శవాన్నే కనిపెట్టాం, ఓక అది కనిపెట్టలేదు అని. అక్కడికైతే ఇదే మాట చెప్పి ఇరిటేషన్ వచ్చేసింది. లోపలికి వచ్చి వస్తారు, చూస్తే పాపం లాఠీ పాప అక్కడే ఆలాడి చచ్చిపోయింది. వీళ్ళకి విషయం అర్థమైపోయింది. ఇంకో పక్క దయ్యం ఈవిని లాక్కొని వెళ్ళిపోయింది కదా, లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఒక దయ్యాన్ని లాటి ఉంగరాల పాప ఒక తన్నుతని, ఆగు నువ్వు ఆగు, వెయిట్ చేయి, 2 నిమిషాలు ఆగు అని చెప్పి అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ వచ్చి గ్యాస్ లీక్ చేసేసిద్ది. ఓ పక్క లైటర్ పట్టుకుంటది, ఇంకో పక్క వీళ్ళకైతే ఆ షవల్ దొరికేసింది అనమాట. అది పట్టుకుని బయటకు వచ్చేసి తవ్వుతా ఉంటారు. ముందు తవ్వేసి అందులో లోపల పెట్టేస్తే ఒక గోల అయిపోయింది, కనీసం మన ఇద్దరన్నా బతకొచ్చు అనే ప్లాన్ లో వాళ్ళకి అబగబా చేసుకుంటూ పోతున్నారు లేండి. ఈ గ్యాప్ లో బక్క పాప బతుకుంటే అది కూడా వచ్చిందిలే, ఇంకా చెప్పిన ప్లాన్ కే విసాటపోవచ్చులే అని వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. అప్పుడే ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటది. ఇద్దరు దయ్యాలాగా ఉన్నది, ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడ డీల్ చెప్పింది. చూడు దయ్యం, ఇప్పుడు నీకు నాకు పగలో ప్రతికారాలు ఏం లేవు, నా మాన నేను అక్కడ రిసార్ట్ బుక్ చేసుకుని పోదామంటే వాళ్ళే నాకు ఇక్కడ తెచ్చారు, నేను నిన్ను ఎప్పుడు కావాలంటే నీకు కూడా ఒక రిసార్ట్ బుక్ చేస్తా, కాకపోతే నాకు 1 వీక్ టైం కావాలి, నేను చెప్పిన మాట విని నన్ను వదిలే, నన్ను గాని నువ్వు వదలలేదే అనుకో, చూడు గ్యాస్ మొత్తం లీక్ చేసా, లైట్ ఉంది చేతిలో, సిగరెట్ వెలుగుతా, దీంతో ఒక్కసారి ఆన్ చేసి అనుకో మొత్తం పేలిపోద్ది, నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన పెద్ద స్కూల్ అని చూడు మొత్తం పేలిపోద్ది, దాని తర్వాత నువ్వు నరకానికి పోతావు, నేను నరకానికి పోతాం, ఇద్దరం చచ్చిపోతాం, ఏం చేస్తామే అట్ట కాదు, ఇప్పుడు ఒక్క మాట ఇప్పుడు ఏం పేగలవు ఇప్పుడు నువ్వు అని చెప్తే దెయ్యం ఇవన్నీ వెందు. చిన్నప్పటి నుంచి ఏడే పెరిగింది, ఈ డైలాగులు అట్లాంటి పెద్ద ఐడియా లేదు పాపం పాపకి. ఇంకో పక్క నేను ఆల్రెడీ చచ్చిపోయింది, ఏది మళ్ళీ చంపేస్తా అంటది, మంట పెట్టాను అనుకుంటుంది, నేను చచ్చిపోయి మళ్ళీ పాటు నీతో ఎందుకు వస్తాను, సో ఇప్పుడు నువ్వు తెగ మాట్లాడిపోయావు, నువ్వు నాకు అస్సలు నచ్చలేదని ఈ పాప నోటికలా చైన్లు కట్టేసి తలకాయ ఓడబీకేసి, అబ్బో చాలా దారుణంగా ఉంటుంది సీన్లు, అయ్యి నేను చూపిని ఇప్పుడు ఫీల్ అవ్వమాకండి, అలా ఓడబీకేసిద్ది. ఇంకో పక్క వీళ్ళు ఆ శవం పూడుస్తా ఉన్నారు కదా, గట్టిగా కలిసి
తమ్ముడు ఇప్పుడు నెక్స్ట్ నువ్వే అండ్ రూమ్ లో పిలిచి దా అమ్మ అని ఆ దెయ్యం వాడిని తీసుకొని వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్లీ మన దెయ్యం చూసుకుంటే ఎప్పుడు 1 by 1 అందరిని చంపుతున్నట్టుందండి. అందరినీ ఒకేసారి చంపట్లా. ఇప్పుడు ఆ పాండుగాడిని ఒక్కడనే, దాని తర్వాత ఈ లాఠీ పాప ఉంది, లాఠీ పాపను కూడా సోలోగా గదిలో తీసుకెళ్లి చంపింది. కానీ ఈ అమ్మాయి ఉన్నప్పుడు చంపాలి. అదేదో మొహమాటం అనుకుంటా, ఒక చంపేటప్పుడు ఇంకో చూడకూడదేమో. అందుకే చెప్తుంటారు ఎప్పుడైనా నీ దెయ్యాల దాంట్లోకి వెళ్ళి గుంపుగా వెళ్ళాలి. విడిపోతే దెయ్యానికి ఇంకా ఈజీ చేస్తున్నట్టు ఉండదు, ధైర్యవంతుల్లా పోతా ఉంటది. మళ్ళీ ఇప్పుడైతే వీడిని ఎలాగో లోపల లాగేసింది కదా, లోపల లాగి తలుపేసేసింది. మళ్ళీ ఆ పాప లోపలికి వస్తే యుద్ధం అయిపోతే మన దయ్యానికి అసలు ఒకటే చికాకు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అనుకుంటా ఉంటది. ఇంకేం చంపేస్తూ ఉంటే అప్పుడే అక్కాయి మాటలతో సంధిద్దామని చెప్పి మీ మమ్మీ అసలు నిన్ను ఎప్పుడు తీసుకెళ్ళడానికి ట్రై చేయలేదు, నిన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయింది కాదు మీ మమ్మీ. అగ్రిమెంట్ మీద కూడా రాసిన కాబట్టి పోయి చదువుకో, మీ మమ్మీ మంచిదిగా గబ్బుతాయి అని చెప్పింది. అయితే మా అందరికి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి మ్యా, మా మమ్మీ తెగ వెయిట్ చేస్తా ఉంటది మ్యా మా కోసం. ఇక్కడ చంపేయడం అసలు ఏ మాత్రం న్యాయంగా ఉందా నీకు? మా మమ్మీ ఎంతో మంచిది అది అని చెప్పి డీటెయిల్స్ చెప్తా ఉంటది. ఒక్కసారి మమ్మల్ని వదిలే, ఆ కిటికీ ఆ తలుపు ఓపెన్ చేసి ఒక్కసారి మమ్మల్ని వదిలే, మళ్ళీ జీవితంలో ఇక్కడ పాడైపోయింది కదా, ఈత కొట్టుకుంటూ పోతాం, తొక్క కూడా మళ్ళీ నీ మొహం చూడడం, పానీ మ్యా అని చెప్పి అడుగుతా ఉంటది. దెయ్యం కూడా కన్విన్స్ అవుతా అలా ఆలోచిస్తూ ఉంటది. పాపం మమ్మీ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు, ఎంత మంచోళ్ళు అయి ఉంటది, వీళ్ళ మమ్మీ ఎంత మంచిదై ఉంటది అని ఎమోషనల్ అయిపోతూ ఉంటది. ఎట్టగొట్ట అక్కయి ఎమోషనల్ గా ట్రై చేసింది. అప్పుడే ఇప్పుడు రెస్క్యూ డిపార్ట్మెంట్ హెడ్ నేను ఇక్కడ ఉండగా దెయ్యాన్ని నువ్వు కన్విన్స్ చేసేది, నేను కదా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని అందరిని కాపాడాల్సింది, నేను నిన్ను కాపాడదని చెప్పి లైట్ ఆన్ చేసి తప్పక్కన ఆన్ చేస్తాడు. దెబ్బకి మొత్తం పేలిపోయింది. అక్కయ్యకి ఊ అవతల పడిద్ది. ఇప్పుడు రెస్క్యూ టీం మొత్తం పొద్దున్నే వస్తాదన్నమాట. వాళ్ళ డాడీ కూడా వస్తాడు. వచ్చి చూస్తే అందరూ చచ్చిపోయాడు, వాడు కూడా చచ్చిపోయాడు. అక్కయ్య ఒక్కదే మిగిలి ఉంటది. అంతకుముందు చాలా మంది మిస్ అయిన వాళ్ళ శవాలు కూడా దొరుకుతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ చూపిస్తాడు. ఇప్పుడు అదేంటి అక్క ఇంటికి వెళ్ళిపోయింది కదా, వాళ్ళ మమ్మీతో పాటు ఉంటుంది. బట్ దెయ్యం అక్కయ్య బాడీ లోపలికి వెళ్ళిపోయిందంట. అంతలా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, మా మమ్మీ చాలా మంచిది, అసలు మీ మమ్మీ గబ్బుతాయి అని చెప్పి. ఓకే మీ మమ్మీతోనే ఉందామని చెప్పి అక్కయ్య బాడీ లోపలికి వెళ్ళిపోయినట్టుంది దెయ్యం. లేకపోతే లైట్ వెలిగితే దెయ్యం ఎందుకు చచ్చింది? అదేనా బాడీ మనిషా? అలా అక్కయ్య బాడీ లోపలికి దెయ్యం వెళ్ళిపోయింది అన్నట్టు అదే బొమ్మలకి ఇస్తా ఉంటుందండి అక్కయ్య. అప్పుడే అర్థమైంది. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమైనా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.